హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రో కబడ్డీ లీగ్ స్టార్ ప్లేయర్ పునేరి పల్టన్ కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ మైదానంలో తిరిగి అడుగుపెట్టేందుకు ఇంకా ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సీజన్లో తన నాయకత్వంలో పునేరి పల్టన్ ని ఛాంపియన్ గా నిలిపిన అస్లాం గాయం కారణంగా ప్రస్తుతం కబడ్డీ టోర్నమెంట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్ కబడ్డీ టోర్నమెంట్ కు అస్లాం ఎంపిక కాలేదు. ఎందుకంటే అతని ఫిట్నెస్ ఇంకా పూర్తి స్థాయికి రాలేదు. అతని పేరును మహారాష్ట్ర జట్టులో చేర్చలేదు. ఇప్పుడు అతను 71వ సీనియర్ నేషనల్స్ నుంచి కూడా తప్పుకున్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న అస్లాం ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ అతని ఆటలో ఇంకా మెరుగు కాలేదు. అతను మ్యాచ్ ఫిట్నెస్ ని సంపాదించలేకపోయాడు. అతని అభిమానులు నేషనల్ గేమ్స్ ను మిస్ అయిన తర్వాత సీనియర్ నేషనల్స్ ను అతని రీఎంట్రీని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఈ టోర్నమెంట్ కు అతడు దూరంగా ఉండడంతో వారిలో నిరాశ నెలకొంది. అస్లాం మైదానంలోకి తిరిగి రావాలంటే పూర్తి ఫిట్నెస్ సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరగా ఆడేందుకు ప్రయత్నిస్తే గాయం మళ్లీ తిరగబడి మరింత సమయం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో పునేరి పల్టన్ గొప్ప ఆరంభం చేసింది. టైటిల్ ను రీటైన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. కానీ కేవలం 7 మ్యాచ్లు ఆడిన తర్వాత అస్లాం గాయపడి టోర్నమెంట్ కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్లలో అతడు 38 పాయింట్లు స్కోర్ చేశాడు. అస్లాం గాయపడిన తర్వాత పునేరి పల్టన్ జట్టు రాణించలేకపోయింది. జట్టులో సమతుల్యత దెబ్బతినడంతో ఆటలో కన్సిస్టెన్సీ కోల్పోయింది. చివరికి కోచ్ బీసీ రమేష్ ను తొలగించి అజయ్ ఠాకూర్ ను కొత్త కోచ్ గా నియమించిన ఆ మార్పు పెద్దగా ప్రభావం చూపలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అస్లాం తిరిగి మైదానంలో కనిపించే సమయం ఇంకా ఖచ్చితంగా తెలియదు. అతని గాయం పూర్తిగా మానిపోయే వరకు అతడి రీఎంట్రీ వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సో ఫ్రెండ్స్, అస్లాం ఇనామ్దార్ కంబ్యాక్ కోసం ఎంతమంది వేచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.